రైట్. ఇవాళ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 గోదావరి పుష్కరాల సన్నద్ధ ముందస్తు ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది, పోస్టులు, ఉద్యోగుల సంఖ్యపై రివ్యూ చేసేందుకు ఐఏఎస్ల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐఏఎస్ల కమిటీపై సమీక్ష చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ఈ రోజు కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యంగా గోదావరి పుష్కరాలు తదితర అంశాల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, రవి, మర్కాసేపట్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోదావరి పుష్కరాల సంబంధిత ముందస్తు ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పడేసి ఇప్పటికే అధికారులంతా కూడా కమాండ్ కంట్రోల్ కు చేరుకున్నారు. మరికాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ సీఎం రేవంత్ రెడ్డి వస్తారు. ముఖ్యంగా చూసినట్టయితే 2025లో కాళేశ్వరం సరస్వతి పుష్కరాలను కూడా ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అయితే 2027 జూలై 23 నుంచి కూడా గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లకు సంబంధించి రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి పనులు కొనసాగిస్తేనే అప్పటి వరకు పూర్తవుతాయి కాబట్టి ఏదో ఘాట్లకు సంబంధించి కావచ్చు, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఈసారి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలోనే ఈ గోదావరి పుష్కరాలను కూడా ఘనంగా చేసుకుంటారు. ముఖ్యంగా ఈ పుష్కరాలకు సంబంధించి గోదావరి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి కాబట్టి ఎలాంటి లోటుపాటు భక్తులకు కలగకుండా కూడా ఇప్పటి నుంచి ఏర్పాటు చేయాలని కూడా ఈ సమీక్షా సమావేశంలో అధికారుల సన్నద్ధత చేయబోతున్నారు. మరోవైపు సాయంత్రం 4:30 గంటలకు ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది, పోస్టులు, ఉద్యోగుల సంఖ్యపై రివ్యూ చేసేందుకు ఇప్పటికే ఒక ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటైంది. కమిటీతో ఈ రోజు సీఎం సమీక్ష నిర్వహించబోతున్నారు. ఎందుకంటే అసలు ప్రభుత్వ శాఖలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పటికే నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చింది. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు భర్తీ చేశామని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం అసలు ఏ ఉద్యోగాల భర్తీ ప్రభుత్వం వచ్చినాక ఏమి చేయలేదంటూ కూడా విమర్శలు చేస్తున్న క్రమంలో ఉద్యోగాల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఏ శాఖల్లో అసలు ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయన్న అంశంపైన ప్రధానంగా ఈ ఐఏఎస్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి వారి ద్వారా వివరాలు కూడా సేకరించిన తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 2 అంశాలపైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.